అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 19వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు, అలాగే వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సభ్యులు సమస్యలు, నరదోష నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. మీ సమస్యలకు తగిన విధంగా యంత్రాలు, తాయెత్తులు కూడా ఇవ్వబడును. ఒకే ఒకసారి మన గురువుగారిని నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తులు, అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా కలిగిన వ్యక్తులు. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో, గుండె ధైర్యంతో ముందుకు వెళ్ళే ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ముఖ్యమైన ఒక సూచన ఏంటంటే కనుక వీరికి డబ్బు పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు ఒక విషయం అయితే తెలియబోతుంది. వీరి యొక్క వ్యక్తిగత రహస్యాలను సైతం ఎవరితో పంచుకోకుండా మౌనం పాటించడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క రాజకీయ వారు ఎటువంటి విషయాలనైనా 10 మందితో పంచుకోకపోవడం చాలా ఉత్తమం. వీరు చేయబోతున్న పని అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, భవిష్యత్తుకు సంబంధించింది కావచ్చు. ప్రతి ఒక్క విషయం కూడా మరొకరితో చర్చించటం, మీరు చెప్పిన చిన్న విషయం కూడా మరొకరికి మూడో వ్యక్తి ద్వారా పెద్ద విషయంగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయానికి వస్తే ఉదయం కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడే అవకాశం కూడా ఉంది. ఒక వ్యక్తితో ఉన్నటువంటి ఒక చిన్నపాటి అపార్థం భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య, కొంతకాలంగా మాట్లాడిన వ్యక్తుల మధ్య కూడా కావచ్చు. మీరు మాత్రం కోపంతో మాట్లాడకుండా ఓపికతో సమాధానం చెప్పడం చాలా అవసరం. ఈరోజు ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది. పనిని కొంత మీరు ఆలస్యం చేసే విధంగా అయితే ఉండబోతుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా లేదా పాత పరిచయాల ద్వారా కొంత చర్చనీయాస్మైన కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. వెంటనే లాభం వస్తుందని కాకుండా భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా అయితే సమయానుకూలంగా మీరు వ్యాపార అభివృద్ధి చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున రాతపూర్వకమైన ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. మాటపూర్వకంగా మీరు ఎటువంటి హామీలను ఇవ్వడమైనా అసలు చేసుకోవద్దు. దాని ద్వారా మీరు నష్టపోయే అవకాశాలు చాలా మరిన్ని కనబడుతూ ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినప్పటికీ కూడాను మధ్యాహ్నం తర్వాత చదువుపై ఏకాగ్రత దృష్టి సాధించి మంచి ఫలితాలను నెలకొనే విధంగా అయితే ఉండబోతున్నారు. ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే కనుక వీరి జీవితంలో కష్టం అనిపించిన ఒక అంశంపై స్పష్టత రాబోతుంది. అవసరం లేకపోయినా ఒత్తిడి, నిద్రలేమి, అలసట ఇటువంటి విషయాల ద్వారా మీరు కాస్త జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. కాస్త ప్రశాంత వాతావరణంలో ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశిగల వారికి ఒక ప్రత్యేకమైన సంకేతం ఏంటంటే కనుక మీ మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం సాయంత్రానికి ఒక సమాధానానికి దగ్గరయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం, దానికి సంబంధించిన చిన్న సమాధానం కూడా మీకు దొరకబోతుంది. అది మీకు ఎదురు చూసేవి వార్త కావచ్చు. రేపటి రోజున మీ యొక్క జీవితాన్ని మలుపు తీసుకొచ్చే రోజైతే కావాలి. మీ ఇంట సంతోషం, ఐశ్వర్యం నెలకొనాలని భగవంతుడు తప్పకుండా అయితే మీరు వేడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరించి తీరుతుంది. మీరు అనుకున్న విధంగా, అనుకున్నట్లుగా ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి లాభసాటిగా అయితే మేలు ఫలితాలను అయితే పొందబోతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సాధారణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న ఒక గొప్ప స్వభావం కలవారు. వీరు బయట తిరుగుతూ బయట పనుల్లో మాత్రం ఎన్నో ఆలోచనలతో తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరిని వెంటనే నమ్మరు. నమ్మిన వ్యక్తికి అయితే ప్రాణాన్ని సైతం ఇస్తూ ఉంటారు. గతంలో వీరు చేసిన పనులు సైతం కొంత ప్రవర్తన ద్వారా వీరు కనిపెడుతూ ఉంటారు. ఒకసారి నమ్మిన వ్యక్తిని మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలాగైతే ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుని అస్సలు ప్రవర్తించరు. చాలా చక్కగా అయితే ఉంటారు. రేపటి రోజున మాత్రం వీరికి సమాధానం ఒకటైతే తప్పకుండా తెలియబోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమస్యకు తగిన పరిష్కారం కూడా వీరికి లభించబోతుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితిలో కూడా వీరు తెలుసుకోబోయే వార్త ద్వారా
ఎన్నో రోజుల నుంచి వీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు కూడా తప్పకుండా అయితే శుభసూచకంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, అలాగే నీలం, ఎరుపు అని అయితే చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి రేపటి రోజున 8, 12, 18 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క అక్షరాలు, ఈ యొక్క సంఖ్యలు, అలాగే రంగులు వీరికి చాలా శుభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయడం ద్వారా మీకు ప్రశాంత వాతావరణం నెలకొనడమే కాకుండా వీరి యొక్క మాటల్లో కూడా జాగ్రత్త వహించడం, ప్రయాణాల్లో అప్రమత్తత ఉండడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలి అంతవరకు మాత్రమే నమ్మే విధంగా ఉండడం ద్వారా కూడా ఎన్నో చక్కని శుభ ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయి. ప్రతి ఒక్క రంగం వారికి అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎన్నో మంచి సమస్యలు కూడా వీరికి ప్రతి ఒక్కటి కూడా సమస్యకు తగిన పరిష్కార మార్గాలు కూడా కనుగొనబోతున్నారు. వీరి ఇంట్లో చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విద్యారంగంలో ఏకాగ్రతను పంచుకోవడానికి రేపటి రోజున గతంలో కష్టం అనిపించినప్పటికీ కూడా కొన్ని అవకాశాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య ఒప్పందాల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు పనికిరావు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం మాటపై ఆధారపడి డబ్బు లేదా ముఖ్యమైన బాధ్యతలను అసలు అప్పగించవద్దు. పత్రాలను చదవకుండా ఎటువంటి సంతకాలను పూర్తి చేయడం కానివ్వండి, అంగీకరించడం కానివ్వండి అసలు నిషేధించడం చాలా మంచిది. చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీకు ఎంతో నష్టపరిచే విధంగా అయితే ఉండబోతుంది. చాలా సరదాగా చెప్పిన మాటలు సైతం ఆ మాటల్లో కొంత సమయాన్ని పాటించడం కూడా చాలా మంచిది. కొన్ని ఆర్థిక సమస్యలు, ఆర్థిక విషయాలు ఇతరులతో చర్చించుకోకపోవడమే మంచిది. కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీలోనే దాచుకోవడం చాలా మంచిది. నలుగురిలో మీరు వెళ్ళగక్కడం అసలు మంచిదైతే కాదు. మీ యొక్క శక్తిని సంతోషించలేకపోతే వారి యొక్క సమస్య మాత్రం మార్గంలో ముందుకు సాగదు. రేపటి రోజున మీరు ఎంతో బాగా లాభసాటిగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పి మీ యొక్క సమస్య మాత్రం ముందుకు సాగుతూ ఉంటుంది సరికొత్త మార్గంలో. అలాగే మాటల్లో జాగ్రత్త, డబ్బు విషయంలో జాగ్రత్త, పరిచయాల్లో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ యొక్క నిర్ణయాల్లో, ఆలోచనలో మీకు మంచిగా మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తిని మీరు అనుమానించవలసిన అవసరం అయితే లేదు. కానీ మీతో భిన్నంగా మాట్లాడే వ్యక్తులను మాత్రం ఒక కంట కనిపెట్టడం చాలా మంచిది. అటువంటి వ్యక్తుల వారి యొక్క ప్రవర్తన ఆధారంగా మీకు రేపటి రోజున జరగబోయేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కొన్ని సంకేతాలు కూడా మీకు ఎదురుపడుతూ ఉంటాయి. అటువంటి వాటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీ నిర్ణయం తప్పు అవుతుందనే ఆలోచన, మీ మనసు చెప్పిన మాటలను పక్కన పెట్టే విధంగా అయితే ఉండవద్దు. ఇంట్లో పెద్దల సాక్షిగా అయితే ఎవరు ఎందుకు ఏ విధంగా ఉంటున్నారు అనేది ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం అంతరాత్మలో భగవంతుని ధ్యానించుకోవటం ఇవన్నీ కూడా మీకు చాలా మంచిది. మీ జీవితంలో ఏది రావాలో అదే వస్తుంది, ఏది వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతుంది. మీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకునే సమయంలో మీ యొక్క బుద్ధి, మీ యొక్క సమతుల్యతను చాలా దగ్గరగా ఉంచుకోవడం మంచిది. ఈ మధ్య కాలంలో మీకు ఎన్నో విధాలుగా కూడా ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి ఉన్నారు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. శుభ సంకేతాలు మీ వెంటే ఉన్నాయి. శుభాశుభ పరిణామాలు నిర్ణయించవలసిన అవసరం కూడా లేదు. ఆధ్యాత్మిక విశ్వాసాన్ని చేసుకోవడం చాలా ముఖ్యం. కొందరి జీవితాలు పదే పదే మీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవన్నీ కూడా మీరు అస్సలు లెక్కన పెట్టుకోవద్దు. నిత్యం భగవన్నాస్మరణ చేయడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. మీ మనసులోని భయం, జ్ఞాపకాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు ప్రతికూల విషయాలన్నీ కూడా కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రభావం యొక్క అనుభవాలను ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకోవడం ద్వారా, అలాగే పసుపు పచ్చని పూలతో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా, పూజ చేసుకోవడం ద్వారా కూడా మీకు చాలా చక్కని ఫలితాలు అయితే కలుగుతాయి. రేపటి రోజున గణపతి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా మనం చెప్పుకున్నవన్నీ పరిహారాలు చేసుకోవడం, మీకున్నంతలో దాన ధర్మాలు చేసుకోవడం, నిత్యం భగవన్ నామస్మరణ చేయడం ద్వారా కూడా మీకు చక్కని ఫలితాలు అయితే లభిస్తాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి పరిహారాలు రాబోతున్నాయి, ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.